హలో ఎవ్రీవన్. ఈరోజు జీరో కాస్ట్ వెర్టికల్ గార్డెన్ ఐడియాస్ చూద్దామండి. ఇదిగోండి ఈ థ్రెడ్ చూసారా? నేను ఓల్డ్ క్లాత్స్‌తో 3 ఇయర్స్ అయిందండి ఇలా కట్టి. ఇట్లా మనం పాటు పెట్టేసుకోవచ్చు దాంట్లో వెర్టికల్‌గా బావుంటది. ఆ పాట్స్ మనం నర్సరీలో చామంతి మొక్కలు అలా కొన్నప్పుడు వస్తాయి కదండీ! అవి డ్యూరబిలిటీ బావుంటాయి. అస్సలు పగిలిపోవు. అదే మనం రెల్లింగ్ పాట్స్ కొంటాం కదా! అవి 2, 3 ఇయర్స్‌కే పగిలిపోతూ ఉంటాయన్నమాట. ఇదిగోండి ఇట్లా ఓల్డ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ ఒక నాటు వేసుకోండి. తర్వాత మన పాట్‌కి అకార్డింగు దాని సైజ్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కింద ఒక 2 నాట్స్ ఏసుకుంటే సరిపోతదనమాట. ఎన్నాళ్ళైనా ఉంటాయండి. మనకి ఆ ఫ్యాబ్రిక్ పాడైపోయింది అనుకుంటే మనం వేరేది కట్టుకోవచ్చు. అవి మన మొక్కలు పెరిగినాక ఫ్యాబ్రిక్ కనపడను కూడా కనపడదనమాట. చాలా బావుంటాయి. ఇలా ఎన్ని రోజులైనా మనం మంచిగా కట్టుకోవచ్చు. ఇక్కడ థ్రెడ్ మూడేసినాక అది కట్ చేసేసుకుంటే నీట్‌గా అనిపిస్తది. ఈ పెటూనియాస్ చూసారా? నేను నర్సరీ మేళాలో అప్పుడు 10 రూపీస్‌కి సాప్లింగ్స్ తెచ్చుకున్నాను కదా! చాలా పూస్తున్నాయండి. ఇట్లా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే మంచి డ్రూప్ అవుతూ బావుంటాయి. ఇవి మనం పైన రోప్ కట్ చేసుకుంటే నీట్‌గా ఉంటది. చూసారా? బావున్నాయి కదా! ఇట్లా మనం ఎన్ని రోజులు అయినా సెట్ చేసుకోవచ్చనమాట. జీరో కాస్ట్ అండి. రెల్లింగ్ పాట్స్ అయితే అస్సలు డ్యూరబిలిటీ ఉండట్లేదు. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.